హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్లో ఇంకా మంచి టిప్స్ ఉన్నాయండి. మీరు ఒకవేళ చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఈ వాటర్ మిలాన్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. వాటర్ మిలాన్ తెచ్చుకున్నప్పుడు మనమైతే వాటర్ మిలాన్ ఇలా కట్ చేస్తాం కదా. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, పెద్ద పండు అయినా చిన్న పండు అయినా మన ఇంట్లో పిల్లలు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా. అలా తినాలనుకున్నప్పుడు మనం ఒక హాఫే తినాలి, ఇంకా హాఫ్ మిగిలిపోతుంది అనుకున్నప్పుడు అది మనం అలానే పెట్టేస్తే కొద్దిగా స్మెల్ అయితే వస్తుంది, అంతగా బాగుండదు అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఫ్రిడ్జ్ స్మెల్ అంతా ఈ పండుగ పట్టుకుంటుంది, అప్పుడు కూడా బాగుండదు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకొని దానికైతే మనం ఎంత కావాలనో అంత పండును తీసుకొని మిగతా పండుగంతా ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసేసి చూడండి, ఇలా వేసేసినామంటే సీల్ మాదిరి అయిపోతుంది అనమాట. దీన్ని కనుక ఇది మనకు కావాలనేది పక్కన పెట్టేసుకొని దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనం 2 రోజుల తర్వాత తిన్నా కూడా చాలా ఫ్రెష్గా ఇప్పుడు కట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే సెకండ్ టిప్ చూద్దాం. ఇదిగోండి, మనమైతే ఇలా ఎండు ద్రాక్షను అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. తెచ్చుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి కొన్ని రోజులు తినకపోయినా లేదంటే అలానే పెట్టి మర్చిపోయినా పురుగు పట్టేస్తూ ఉంటుంది, ఇదంతా ముద్దలు కడుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంతే ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా అన్నీ ఒక బాక్స్లో ఇదైతే నేను డ్రై ఫ్రూట్స్ బాక్స్ అండి. ఇది కూడా వేస్ట్ కాకుండా, అంటే మనం బాక్స్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ ఎండు ద్రాక్ష కూడా మనం ఎన్ని రోజులకు మళ్ళీ మనం తిన్నా ఓపెన్ చేసినా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇలా అయితే ట్రై చేయండి. ఏం లేదండి, 1 టేబుల్ స్పూన్ పంచదారనైతే ఈ డ్రై ఫ్రూట్స్లో అంటే ఎండు ద్రాక్షలో వేసేసుకోండి. వేసేసి ఇలా బాగా కలిపేసేయండి. ఇలా ఎండు ద్రాక్షలో షుగర్ వేసి కలపడం వల్ల ఇవి మనం చాలా రోజుల వరకు తినకుండా ఉన్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది, లేదంటే ముద్ద కట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనం ఆయిల్ అయితే వాడుకున్న తర్వాత ఆయిల్ కవరు ఇలా ఉంటుంది కదా. దీన్ని అయితే మనం దీంట్లో ఉండే ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఎలా వాడుకోవాలో ఈరోజు అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయితే మొత్తం చుట్టూరా అయితే కట్ చేయండి. దీంట్లో ఆయిల్ ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా మనం ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా 2 కవర్స్ మాదిరి అయిపోతుంది కదా. దీన్ని అయితే తీసేసుకోండి. తీసుకొని మన ఇంట్లో వుడ్వి గంటెలు ఉంటాయి కదండి, చెక్కవి. ఆ గంటెలకైతే ఈ చెక్క గంటెలు మామూలుగా మనము అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము, లేదంటే డైలీ వాడినా కూడా షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఇలా రుద్దడం వల్ల మనం డైరెక్ట్గా చేతితో రుద్దితే దీనికి ఎక్కడైనా పైన లేసుకొని ఉన్నా, అంటే దీనికి చెక్క ఎక్కడైనా లేసుకొని ఉన్నా అది గోర్లు లేక అనేది కుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఇలా పేపర్తో రుద్దేసినామంటే మనకు చేతిలో కుచ్చుకోకుండా ఉంటుంది. పేపర్కి ఆయిల్ వేస్ట్ కాకుండా ఇలా మనం దీనికి కూడా యూజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇలా మొత్తం రుద్దేసుకోవాలి. ఇలా రుద్దేసుకున్న తర్వాత చూడండి, అంటే ఈ గరిటెలు అనేటివి మంచి షైనింగ్ వస్తాయన్నమాట. మనం మళ్ళీ దీన్ని ఎన్ని రోజులకు వాడినా కూడా చాలా షైనింగ్ తోటి ఉంటాయి. మనం అప్పుడప్పుడు ఆయిల్ పేపర్ ఇలా వేస్ట్ కాకుండా ఇలా కట్ చేసుకొని ఇలా చెక్క గట్టెలు కన్నా రుద్దేసుకున్నామంటే మనకు చాలా నీట్గా ఉంటాయన్నమాట. ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. దీన్ని ఆరిన తర్వాత మనం డబ్బాలో పెట్టేసుకున్నామంటే బాగా షైనింగ్గా ఉంటాయన్నమాట. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు. చూడండి, మనం వాల్నట్స్ అయితే తింటూ ఉంటాం కదండి. ఇవి హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు. దీన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తూ ఉంటాము. ఇవన్నీ రకరకాలుగా దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. నేనైతే ఈ వాల్నట్స్ని అయితే రోజు నైట్ అయితే తింటామన్నమాట. మనిషికి 2 లేదా 3 తింటాము. దీన్ని ఎలా తినాలనేది మీకైతే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానన్నమాట. మనం అలానే లడ్డు అవి అయితే చేసుకోవచ్చు, కానీ ఇలా నానబెట్టుకొని తినాలండి. రాత్రి అయితే నానబెట్టుకొని మనం పడుకునేటప్పుడు ఉదయాన్నే చూసినామంటే ఇలా నీళ్ళు అనేది కలర్ చేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. దీన్నైతే ఈ వాటర్ని అయితే చల్లేసేసి నీట్గా శుభ్రంగా కడిగి ఇలా తెచ్చుకోవాలి. తర్వాత దీన్ని ఇలా చాలా ఈజీగా అయితే పై పొట్టును అయితే తీసేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా అలానే తినేసేయకుండా ఇలా పైన పొట్టును తీయాలి. ఇలా నానబెట్టడం వల్లనే ఈ పొట్టు తీయొచ్చు అనమాట. ఇలా పైన ఉండే పొరను అయితే తీసేసుకొని తినాలన్నమాట. ఇది అంతగా మంచిది కాదంట హెల్త్కి ఈ పొట్టు అనేది. మనం డైరెక్ట్గా తింటే పర్లేదు, కానీ నానబెట్టుకొని తినాలన్నప్పుడు మాత్రం ఇలా పైన పొట్టునైతే ఇలా తీసేసుకోవాలి.
చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తుంచేసి ఇలా అన్నామంటే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే పొట్టును తీసుకొని తినాలంట. మామూలుగా లడ్డు అలా చేసేసుకున్నామంటే డైరెక్ట్గా కొద్దిగా వేయించుకొని లైట్గా మనం లడ్డూలు దాన్ని పొడి చేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇలా తీసేసుకుని తిన్నామంటే హెల్త్కి అనేది చాలా మంచిది. మేమైతే ప్రతిరోజు రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తింటామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం, మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.